విషయ పరిజ్ఞానం చాలా ఉంది ఆయనకు. ఆయన చెప్పిన మాటలు చక్కగా అయినండి, మీకు ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు ఉపయోగించుకోండి. ఇలాంటి స్పీకర్ మనకు అనుకోకుండా మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాం కానీ రాలేకపోయాడు. సాయంత్రం ఉన్నానండి అన్నాను. ఎవరో కాదు, రోజు చూస్తుంటారు మీరు, నా ఫ్రెండే, కానీ ఆయన ద్వారా కొన్ని మాటలేదు మీరు వింటారని చెప్పేసి సైలెంట్గా ఉండాలి. ప్లస్ మీరు ఎలా విన్నారో ఆయన రెస్పాన్స్ కూడా నాకు ఇవ్వాలి. మీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి ఆయన చెప్తారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణనాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు నన్ను సాధారణంగా ఆహ్వానించినటువంటి ఈ స్కూలు యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు మరియు పిల్లలకి నా శుభ ఆశీస్సులు, పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా అసలు ఇటువంటి ఫంక్షన్స్ మనం ఎందుకు జరుపుకుంటాం అనేది ఒక మాట మీకు చెప్పాలని ఉంది. మనం ఈ ఫేర్వెల్ డే ఫంక్షన్లో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలి. అలాగే పెద్దల యొక్క మరియు మన యొక్క టీచర్స్ యొక్క సలహాలు సూచనలు కూడా పిల్లలు పాటించే విధంగా, పిల్లల మనస్సులో ఉండేటటువంటి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిర్భయంగా ఇక్కడ వ్యక్తీకరిస్తే వాటిని యాజమాన్యం ఇటు ఉపాధ్యాయులు వాటిని పరిష్కరించే మార్గాలని ఆలోచిస్తారు. పిల్లలు కూడా ఏమని చెప్పే అది ఏంటి, ఫేర్వెల్ డే, ఈరోజు నుంచి ఫేర్వెల్ డే నుంచి ఫెయిర్గా ఉండాలి. మరొకటి ముఖ్యంగా అసలు విద్య అనేది అనంతం. అంటే సముద్రంలోని ఎవరైనా సముద్రాన్ని కొలమానం చేయగలరా, కొలత వేయగలరా? లేదు కదా. అలాగే విద్య కూడా ఒక సముద్రం లాంటిది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అది ఒక ఓషన్. ఆ సబ్జెక్ట్ అంతు మనం చూడలేం. ఎన్ని పిహెచ్డీ చేసినా, ఎన్ని డిగ్రీలు చేసినా ఇంకా ఏదేదో కొరత, ఏదేదో చదవాలి అని ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యని ఇటువంటి స్కూల్ అంటే మనకి విద్యాలయం దేవాలయంతో సమానం. ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎంతో అదృష్టవంతులని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే ఎన్నో స్కూల్స్కి, ఎన్నో కాలేజీలకి నేను వెళ్ళడం జరుగుతుంది. మా పిల్లలు చదువుకునే టైం నుంచి ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యారు. వాళ్ళు విద్యాబుద్ధులు చక్కగా నేర్పించి ఇటువంటి పెద్దల దయ వలన వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారులేండి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూల్ గురించి ఎక్స్పెషలీ ఇంత మంచి ప్రాంగణం అంటే ఆటలకి కానీ మరొకటి కానీ ఏ స్కూల్కి ఇటువంటివి లేవు. ప్రతి స్కూల్ కూడా చిన్న రూమ్స్లో పెట్టి, ఇప్పుడు నారాయణ స్కూల్స్ ఉన్నాయి, ఇటు పెద్ద శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్నాయి. నేను ఆ స్కూల్స్ అన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసి. ఇప్పటి వరకు నారాయణ స్కూలు ఒక కరస్పాండెంట్ లేకపోతే ముందు వచ్చేవాడిని, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు. అయితే మరి అటువంటి స్కూల్స్లో అడ్మిషన్స్ ఫీజులు మీ అందరికీ తెలియనివి కాదు. అయితే ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి ఇది ఒక అదృష్టంగా పిల్లలు భావించాలి. తర్వాత విద్యని అంటే ఒక 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. మీ అందరూ సరస్వతి నమస్తుభ్యం అన్నదే అది ఎలాగో చెప్తారు. విద్య అనేది విద్య యశస్సు, విద్య భోగకరి, విద్య విదేశ బంధు, విద్య గలవానికి ఎందును వింతలేదు, విద్యాధనం సర్వత్ర ధనం అని మనకు ఒక సూక్తి సుభాషితాల్లో చెప్పడం జరిగింది. అంటే ఇది మన సనాతన అంటే పురాతనం నుంచి కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఇవి మన విద్య గురించి, చదువు గురించి చెప్పడం జరిగింది. విద్య యశస్సు. ఒక విద్య అనేది ఒక డబ్బు సంపాదనకో దేనికో కాదు. డబ్బు ఇస్తుంది, మనకి కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది. మనం విదేశాలకు వెళ్ళడానికి
ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఎలా ఉండాలనేది కూడా నేర్పుతుంది. అనేక రకాలైనటువంటి ఈ విద్య అందిస్తుంది. కాబట్టి ఇటువంటి విద్యని మీరందరూ సర్వతోముఖంగా అభ్యసించి మీరు మంచి విద్యావంతులైతే ఈ స్కూల్కి మంచి పేరు వస్తుంది. మీరే డాక్టర్ అయ్యారు అనుకోండి, పలానా స్కూల్లో చదివి డాక్టర్ అయ్యారు, అక్కడికి వెళ్ళండి, మీకు కూడా అది ఆనందంగా ఉంటుంది. అయ్యో నేను చదివిన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఈరోజు వైద్యం చేస్తున్నానే అని. కలెక్టర్ అయ్యారు అనుకోండి, నేను చదివిన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళ జిల్లాకి నేను కలెక్టర్ అయ్యానే అనేటటువంటి సంతృప్తి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద చదువులు చదివి అవడమే కాకుండా విదేశాల్లో కూడా మీరందరూ మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఏవైనా పొంది అభివృద్ధి చెందుతారని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆశీర్వదిస్తున్నాను. ఇలాగే కలకాలం మీరు మేనేజ్మెంట్కి కూడా సహకరించాలి. ఎందుకంటే మేనేజ్మెంట్కి సహకరించాలి అంటే ఇప్పుడే అనుకున్నాం మనం, ప్రతిదానికి ధనమూలం ఇదం జగత్తు. డబ్బు, ఈ ప్రపంచం డబ్బుతో నడుస్తుంది, డబ్బు కూడా అవసరం. మరి మనకి ఇన్ని సౌకర్యాలు మేనేజ్మెంట్ కల్పించాలి అంటే దానికి డబ్బులు అవసరం. ఫీజులు అంటే నేను ఎన్నో స్కూల్స్లో చూశాను. కొన్ని వాటితో చూస్తే ఇందులో ఫీజులు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మరి టీచర్స్కి మీకు టీచర్స్కి మంచి, అంటే టీచర్స్కి మీరు ఒక 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళ కళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో మిమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడి మీ విద్య నిరంతరం మీ మీదే ఉంటుంది. వాళ్ళ దృష్టి, అయ్యో వీళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారా, ఏ పిల్ల ఎలా ఏ అమ్మాయి ఎలా చదువుతుంది, ఏ అబ్బాయి ఎలా చదువుతున్నాడు, కొంచెం లోలో ఉన్న వాడిని హైలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే మీ టీచర్స్ ఉంటారు. అలాగే మీ మేనేజ్మెంట్ కూడా మా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలి, మా స్కూల్ ఈ మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనేటటువంటి తపన అనేది మీ మేనేజ్మెంట్కి ఉంటుంది. మరి వీటన్నిటినీ పరిపూర్ణంగా మనం పూర్తి చేయాలి అంటే మనం మంచిగా చదవాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చటం పదనుగు మంచి కూర నలపాకం చేసినైనా ఈ పొదవుడు ఉప్పు లేక రుచి పెట్టగా నేర్చునయ్య భాస్కర్ శతకంలో చెప్పారు. చదువుకి పురాతనం నుంచి ఆ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క యాజమాన్యానికి, మీ యొక్క ఉపాధ్యాయులకు మరియు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.